Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lakshmi. My subject computer science. Today discuss about third BSc students, sixth sem students, sixth sem web technology. Sixth is in web technology. Already discussed in the web technology third, fourth unit and first unit. Now discuss fifth unit. Discuss about the fifth unit. Fifth unit is the XML. Fifth unit is the XML with DHTML. Extensible markup language. XML with DHTML. Extensible markup language. What is the XML? What is the XML? XML stands for Extensible Markup Language. XML stands for Extensible Markup Language. It is designed to store and transport data. It is designed to store and transport data. XML stands for అనేది XML అంటే ఏంటి? ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ని ఎక్స్టెన్సిబుల్ చేస్తాం. మన HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నాం. అలాగే XML అనేది ఏంటి? ఎక్స్టెన్సిబుల్ ఒక మార్కప్ లాంగ్వేజ్ని మనం ఎక్స్టెన్సిబుల్ చేస్తాం అనమాట. ఈ XML డిజైన్ అనేది ఎందుకు దీన్ని డిజైన్ చేస్తున్నాం అంటే XML లాంగ్వేజ్ని ఎందుకు డిజైన్ చేస్తున్నామంటే డేటాను స్టోర్ చేయడము అండ్ ట్రాన్స్పోర్ట్ చేయడం. డేటాని స్టోర్ చేయడం కోసం అండ్ ట్రాన్స్పోర్ట్ కోసం మనం ఈ ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్ మార్కప్ లాంగ్వేజ్ని మనం డిజైన్ చేస్తున్నాం. ఇందులో జావా స్క్రిప్ట్లో ఇన్ ద వెబ్ టెక్నాలజీ. XML was launched in 1996 as an adaptation of SGML. SGML stands standard generalized markup language. SGML means standard generalized markup language. XML ఎప్పుడు లాంచ్ చేశారంటే 1996లో దీన్ని లాంచ్ చేశారు. ఇది ఒక అడాప్షన్ పార్ట్. XML అనేది ఒక అడాప్షన్ పార్ట్. అడాప్షన్ పార్ట్ అంటే ఏంటి? స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్. ఈ స్టాండర్డ్గా ఉండే ఒక జనరలైజ్డ్ అయిన మార్కప్ లాంగ్వేజ్ అనమాట. అందుకే దీన్ని అడాప్షన్ లాంగ్వేజ్ అన్నారు. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 1996లో లాంచ్ చేశారు. ఓకేనా? XML stands for Extensible Markup Language and it is designed to store and to transport data. XML was launched in 1996 as an adoption of SGML. SGML means Standard Generalized Markup Language. XML is a markup language that defines a set of rules for encoding documents in a format that is both human readable and machine readable. XML tags are not predefined in XML. XML is self-describing. XML uses a DTD, document type definition, to formally describe the data. XML అనేది ఏంటి? ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ని. ఈ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ని డిఫైన్ ఈ XML is a markup language that defines a set of rules for encoding documents in a format that is both human readable అండ్ మెషిన్ రీడబుల్. ఈ XML అనే మార్కప్ లాంగ్వేజ్ని డిఫైన్ చేయాలంటే సెట్ ఆఫ్ రూల్స్తో మనం డిఫైన్ చేయగలం. ఎలా సెట్ ఆఫ్ రూల్స్ అంటే ఎందుకు డిజైన్ చేస్తున్నామంటే ఒక కోడింగ్, మనకి డాక్యుమెంట్ అన్నది కోడింగ్తో ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఒక ఫార్మాట్ని క్రియేట్ చేయాలి. ఆ ఫార్మాట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక కోడింగ్తో ఫార్మాట్ని డిఫైన్ చేస్తున్నాం. ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి? XML అనే మార్కప్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఒక డాక్యుమెంట్లో కోడింగ్ని సెట్ ఆఫ్ రూల్స్తో కోడింగ్ని డిఫైన్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఎన్కోడింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఏ ఫార్మెట్ దట్ ఈజ్ బోత్ హ్యూమన్ రీడబుల్ అండ్ మెషిన్ రీడబుల్. ఎందుకు చేస్తున్నాం అంటే ఇక్కడ బోత్ పర్సన్స్ అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? హ్యూమన్. సెకండ్ పర్సన్ మెషిన్. ఇవి పర్సను అండ్ మెషిన్ ఈ లాంగ్వేజ్ రీడబుల్ అయ్యే విధంగా ఆ ఫార్మెట్ని రీడబుల్ చేయాలి. హ్యూమన్ అండ్ మెషిన్ ఇద్దరు ఆ ఫార్మెట్ని రీడబుల్ చేసే విధంగా ఈ XML లాంగ్వేజ్ అనేది మనకి
డిఫైన్ చేస్తాం అనమాట. ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్ ఆర్ నాట్ ఫ్రీ డిఫైన్డ్ ఇన్ ఎక్స్ఎంఎల్ మనం వెబ్ టెక్నాలజీ అంటే ఏంటి, కోడింగ్ ఎలా ఉంటుంది, 2 యాంగులర్ బ్రాకెట్ల మధ్యన మనం డిఫైన్ చేస్తాం, దాన్ని ట్యాగ్ అంటాం. ఈ ట్యాగ్స్ అనేది నాట్ ఫ్రీ డిఫైన్డ్ ఇన్ ఎక్స్ఎంఎల్. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్లో అనేది ఈ ట్యాగ్స్ అనేది నాట్ ఫ్రీ డిఫైన్డ్, నాట్ ఓకేనా. ఎక్స్ఎంఎల్ ఈజ్ సెల్ఫ్ డిస్క్రైబింగ్, ఎక్స్ఎంఎల్ యూజెస్ ఏ డీటీడీ. ఎక్స్ఎంఎల్ అనేది ఒక సెల్ఫ్ డిస్క్రైబింగ్, ఎక్స్ఎంఎల్ మార్కప్ లాంగ్వేజ్ అనేది దానికి అదే మనకి వివరించుకోగలదు, డిజైన్ చేయగలదు. అండ్ దీని యూజ్ ఏంటంటే డీటీడీ, దీన్ని డీటీడీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్ని ఒక డీటీడీగా మనం డిఫైన్ చేయొచ్చు. డీటీడీ అంటే ఏంటి, డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ టు ఫార్ములా డిస్క్రైబ్ ద డేటాని మనం ఏ టైప్లో ఈ ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్ అనేది సెల్ఫ్ దానికి అదే ఒక డీటీడీలో డిస్క్రైబ్ చేస్తారు డేటాని. డీటీడీ అంటే ఏంటి, డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. ఎక్స్ఎంఎల్ ఈజ్ సెల్ఫ్ డిస్క్రైబింగ్, ఎక్స్ఎంఎల్ యూజెస్ ఏ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ టు ఫార్ములా డిస్క్రైబ్ ద డేటా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటన్నది తెలుసుకుందాం. దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ దట్ మేక్ ఇట్ యూజ్ఫుల్. దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ 3 ఆఫ్ ఎక్స్ఎంఎల్ దట్ మేక్స్ ఇట్ యూజ్ఫుల్. ఎక్స్ఎంఎల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ 3 కేటగిరీస్ ఉన్నాయి, 3 క్యారెక్టరిస్టిక్స్. అవి ఎందుకంటే ఎక్స్ఎంఎల్ ఎలా డిజైన్ చేస్తుంది, ఎక్స్ఎంఎల్ వల్ల యూజ్ ఏంటి అనేది డిఫైన్ చేసేది ఈ క్యారెక్టరిస్టిక్స్. ఎక్స్ఎంఎల్ కోడింగ్ని ఎలా డిఫైన్ చేస్తుంది, దీనివల్ల యూజ్ అనేది 3 క్యారెక్టరిస్టిక్స్లో మనం డిజైన్ చేయొచ్చు అనమాట. అందుకే దీనికి ఎక్స్ఎంఎల్కి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఎక్స్ఎంఎల్ని ఎలా తయారు చేయాలి, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ని ఎలా డిఫైన్ చేయాలి, అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది వివరించే విధంగా మనకి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఫస్ట్, ఎక్స్ఎంఎల్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్. ఎక్స్ఎంఎల్ అంటే ఏంటి, మనం ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అన్నాం. ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్స్ఎంఎల్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్ అంటున్నాం, ఎలా ఎక్స్టెన్సిబుల్ చేస్తున్నాం అన్నది తెలుసుకుందాం. ఎక్స్ఎంఎల్ అలౌస్ యూ టు క్రియేట్ యువర్ ఓన్ సెల్ఫ్ డిస్క్రిప్టివ్ ట్యాగ్స్ ఆర్ లాంగ్వేజ్ దట్ suits your applications. XML allows you to create your own self-descriptive tags or language that suits your applications. మనం క్రియేట్ చేసే అప్లికేషన్స్కి సూట్ అయ్యే విధంగా మనం ఈ ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్ని ఒక ట్యాగ్స్ మనమే సెల్ఫ్ ట్యాగ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్స్ఎంఎల్ అలా క్రియేట్ చేసుకునే విధంగా ఈ ఎక్స్ఎంఎల్ని మనం క్రియేట్ చేసుకున్న ట్యాగ్స్ని ఎక్స్ఎంఎల్ అలౌ చేయగలదు. అందుకే మనం 2 యాంగులర్ బ్రాకెట్ల మధ్యన ఏం డిఫైన్ చేసినా అది యాక్సెప్ట్ చేస్తుందంటే ఏంటి, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ వల్ల మనం 2 యాంగులర్ బ్రాకెట్ల మధ్యన బిట్వీన్ 2 యాంగులర్ బ్రాకెట్స్ ఎనీథింగ్ you will write, then will accepted this system because of XML is extensible markup language, so acceptable in this topic. ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ కాబట్టి ఇది మనం 2 యాంగులర్ బ్రాకెట్ల మధ్యన ఏం డిఫైన్ చేసినా అది యాక్సెప్ట్ చేస్తుంది. సెల్ఫ్ డిస్క్రిప్టివ్ ట్యాగ్స్గా ఒక లాంగ్వేజ్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఏ అప్లికేషన్ క్రియేట్ చేసినా సూట్ అయ్యే విధంగా అది లాంగ్వేజ్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి ఏంటి, ఎక్స్ఎంఎల్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్. మనం 2 యాంగులర్ బ్రాకెట్స్ మధ్యన ఏం డిఫైన్ చేసినా అది సెల్ఫ్ లాంగ్వేజ్గా అది యాక్సెప్ట్ చేస్తుంది. ఆ అప్లికేషన్ సూట్ అయ్యే విధంగా అది డిస్క్రిప్టివ్ ట్యాగ్స్ ఆర్ లాంగ్వేజ్ అది ఆ అప్లికేషన్ సూట్ అయ్యే విధంగా అది క్రియేట్ చేయడానికి అలౌ చేస్తుంది. ఎక్స్ఎంఎల్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్. ఎక్స్ఎంఎల్ అలౌస్ యూ టు క్రియేట్ యువర్ ఓన్ సెల్ఫ్ డిస్క్రిప్టివ్ ట్యాగ్స్ ఆర్ లాంగ్వేజెస్ దట్ సూట్స్ యువర్ అప్లికేషన్స్. ఇది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి ఎక్స్ఎంఎల్ క్యారీస్ ద డేటా డస్ నాట్ ప్రెజెంట్ ఇట్. XML carries the data, doesn't present it. XML carries the data, does not
present it. XML allows you to store the data irrespective of how it will be presented. XML allows to store the data irrespective of then how it will be presented. XMLలో సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వాట్ ఈస్ ద XML సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ డేటా క్యారీస్ డస్ నాట్ ఇది డేటాని క్యారీస్ చేయదు క్యారీస్ అంటే స్టోర్ చేయదు. మనం క్రియేట్ చేసిన డేటాని అది స్టోర్ చేయనప్పుడు మనం ఎలా ప్రజెంట్ చేయలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటే ఒక డేటాని అది ఎనీ టైంలో ఫ్యూచర్లో ఎనీ టైంలో మనం రీడబుల్ అవ్వడానికి అండ్ ప్రజెంట్ చేయడానికి యూజ్బుల్ అవుతాయి. టెంపరీగా అయినా ప్రజెంట్ చేయొచ్చు, పర్మనెంట్గా అయినా ప్రజెంట్ చేయొచ్చు వన్స్ స్టోర్ చేస్తే. మనం ఇక్కడ XML సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి XMLలో డేటా స్టోర్ చేసే అనేది అలౌ చేయదు. డేటాని స్టోర్ చేసే ప్రాసెస్లో ఇర్రెస్పెక్టివ్గా ఉంటుంది. ఈ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అనేది డేటా స్టోర్ చేసే ప్రాసెస్లో ఇర్రెస్పెక్టివ్గా బిహేవ్ చేస్తుంది. దెన్ అలా మరి డేటా స్టోర్ చేసే ప్రాసెస్లో ఇర్రెస్పెక్టివ్గా ఉన్నప్పుడు మనం డేటాని ఎలా ప్రజెంట్ చేయగలం, ఇది సెకండ్ క్యారెక్టరిస్టిక్స్. XML క్యారీస్ ద డేటా డస్ నాట్ ప్రజెంట్ ఇట్. ఓకేనా. థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి XML ఈజ్ ఏ పబ్లిక్ స్టాండర్డ్. XML was developed by an organization called W3C and is available as an open standard. XML ఈజ్ ఏ పబ్లిక్ స్టాండర్డ్ అంటే ఏంటి? XMLని డెవలప్ చేశారు. ఎందుకు? బై యాన్ ఆర్గనైజేషన్. దాన్ని ఆ లాంగ్వేజ్ని ఆర్గనైజేషన్ చేయడం కోసం XMLని డెవలప్ చేశారు. ఇలా ఒక XMLని డెవలప్ చేసి ఒక ఆర్గనైజేషన్ కోసం డెవలప్ చేశారు కాబట్టి దీన్ని ఏమంటున్నాం? W3C అంటే 3W అంటే వరల్డ్ వైడ్ వెబ్ అని అనొచ్చు. W3C అనొచ్చు ఆర్ వరల్డ్ వైడ్ వెబ్ అనొచ్చు. ఈ వరల్డ్ వైడ్ వెబ్ కింద మనం దీన్ని కాల్ చేస్తాం అనమాట. XML ఈజ్ ఏ పబ్లిక్ స్టాండర్డ్. XML అనేది ఏంటి? పబ్లిక్ స్టాండర్డ్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ నుంచి ఆర్గనైజేషన్ చేశారు. ఎక్కడైనా సరే ఏ ఏరియాలోనైనా వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఏంటి? వరల్డ్ వైడ్ ఉంటుంది. అందుకే దీన్ని వరల్డ్ వైడ్ ఆర్గనైజ్ చేయడానికే దీన్ని డెవలప్ చేశారు కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే దీన్ని ఏమని కాల్ చేస్తున్నామంటే W3C అని అన్నాం. అండ్ ఈజ్ అవైలబుల్ యాజ్ అన్ ఓపెన్ స్టాండర్డ్. అండ్ ఇది అవైలబుల్గా ఉంటుంది. ఎలా ఓపెన్ చేయడానికి స్టాండర్డ్గా ఓపెన్ అయ్యే విధంగా ఇది అవైలబుల్గా ఉంటుంది. ఓపెనింగ్ సిస్టంలో ఇది స్టాండర్డ్ వైజ్ అనమాట. వరల్డ్ వైడ్ వెబ్లో ఎక్కడున్నా మనం ఓపెన్ చేసిన స్టాండర్డ్ ఓపెనింగ్లో ఏ చేంజెస్ ఉండవు. ఆ విధంగా వరల్డ్ వైడ్లో దీన్ని ఆర్గనైజేషన్ చేయడానికి కోసమే XML యొక్క లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. అందుకే దీన్ని ఏమంటున్నా? W3C అంటున్నాం. W3C అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఎక్కడైనా ఎనీ ఏరియాలోనే అవైలబుల్గా ఉంటుంది. ఇది ఓపెన్ అవ్వడానికి ఇది స్టాండర్డ్ ఓపెన్ అంటున్నాం. ఓకేనా. ఇది XML యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? 3 క్యారెక్టరిస్టిక్స్. XML ఈజ్ ఎక్స్టెన్సిబుల్, XML క్యారీస్ ద డేటా డస్ నాట్ ప్రజెంట్ ఇట్ అండ్ XML ఈజ్ ఏ పబ్లిక్ స్టాండర్డ్. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ XML అండ్ HTML. HTML అంటే ఏమన్నా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. XML అంటే ఏంటి? ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఈ రెండిటి బిట్వీన్ టూ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ రెండిట్ల మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటి? XMLకి అండ్ HTMLకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నది ఒక చిన్న కాన్సెప్ట్. HTML వచ్చేటప్పటికి ఏంటంటే HTML వాజ్ డిజైన్ టు డిస్ప్లే డేటా విత్ ఫోకస్ ఆన్ హౌ టు డేటా లుక్స్. ఈ HTMLలో డిజైన్ చేసింది డిస్ప్లే అయ్యే డేటా ఫోకస్ ఎలా, డేటా యొక్క లుక్స్ ఎలా ఉంటుంది అన్నది డేటా మీద ఫోకస్ అవుతుంది. ఎలా ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి? HTML లాంగ్వేజ్ని యూస్ చేసి మనం ఒక ఫార్మాట్ని క్రియేట్ చేసాం. ఒక ఫార్మాట్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫార్మాట్ ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది ఒక ఫోకస్ మీద, ఆ డేటాని ఎలా డిస్ప్లే చేయాలనేది ఒక ఫోకస్ మీద
డిస్ప్లే చేయడానికి HTML లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తారనమాట. ఒక డేటాని క్రియేట్ చేసాం, ఒక ఫార్మాట్ని క్రియేట్ చేసిన తర్వాత అది డిస్ప్లే అవ్వాలి. అది డిస్ప్లే అయ్యే విధంగా దాని మీద ఫోకస్ పెడతారు. ఎలా డిస్ప్లే అవ్వాలన్నది ఆ ఫోకస్ చేయడానికి డేటా లుక్స్కి అది ఫార్మాట్ క్రియేట్ చేయడానికి లుక్స్కి ఎలా ఉంటుంది, ఒక డిజైన్ వైజ్లో వెబ్ పేజ్ని క్రియేట్ చేసాం, ఒక డిజైన్ వైజ్లో వెబ్ పేజ్ని క్రియేట్ చేసాం, నార్మల్ వైజ్గా వెబ్ పేజ్ని క్రియేట్ చేసాం. ఇలా క్రియేట్ చేయడానికి డిస్ప్లే అవ్వడానికే ఆ సిచ్యువేషన్లో HTML లాంగ్వేజ్ని మనం యూస్ చేస్తాం అన్నమాట. అది HTML వాజ్ డిజైన్ టు డిస్ప్లే డేటా విత్ ఫోకస్ హౌ డేటా లుక్స్. XML వచ్చేటప్పటికి XML వాజ్ డిజైన్ టు క్యారీ డేటా విత్ ఫోకస్ ఆన్ వాట్ డేటా ఈజ్. XMLలో వచ్చేటప్పటికి XML ఎందుకు డిజైన్ చేస్తున్నామంటే డేటాని క్యారీ చేసే ఫోకస్ చేస్తాం. డేటాని ఎలా క్యారీ చేస్తుంది, డేటాని క్యారీ చేయడం ఎలా, ఏ విధంగా డేటాని క్యారీ చేయాలి అనే ఒక డిజైనింగ్, డేటాని ఎలా క్యారీ చేయాలనే విధంగా డిజైన్ చేస్తారు XML లాంగ్వేజ్. ఇప్పుడు ఒక ఫార్మాట్ని క్రియేట్ చేస్తాం, ఆ ఫార్మాట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ డేటాని ఎలా క్యారీ చేయాలి ఆ ఫార్మాట్ మీద, ఆ క్యారీ చేసే ఫోకస్ అనేది ఎక్కడి మీద పెడతాం, XML లాంగ్వేజ్ మీద పెడతాం. XML లాంగ్వేజ్ మీద యూస్ చేసి మనం డేటాని ఫార్మాట్ మీద క్యారీ చేయగలం అనమాట. నెక్స్ట్ HTML లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి HTML ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. HTML అనేది మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇది ఇట్ సెల్ఫ్. XML ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ డిఫైనింగ్ మార్కప్ లాంగ్వేజ్. XML ఏం చేస్తుంది అంటే XMLలో వచ్చేటప్పటికి XML ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ డిఫైనింగ్ మార్కప్ లాంగ్వేజ్. XML ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఫ్రేమ్ వర్క్, ఒక ఫ్రేమ్ వర్క్ లాగా డిఫైన్ చేసే విధంగా డిఫైన్ చేయడానికి, ఒక ఫార్మాట్ని ఒక ఫ్రేమ్లా డిఫైన్ చేయడం కోసము ఈ మార్కప్ లాంగ్వేజ్ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. HTML ఈజ్ ఏ కేస్ ఇన్సెన్సిటివ్. HTML లాంగ్వేజ్ వచ్చేటప్పటికి వెరీ ఇన్సెన్సిటివ్, అంటే ఇది కొంచెం హార్డ్వేర్ లాగా యూజ్ అవుతుంది అనమాట, ఒక హార్డ్గా ఉంటుంది. HTML లాంగ్వేజ్ వచ్చేటప్పటికి చాలా హార్డ్గా ఉంటుంది. XML ఈజ్ కేస్ సెన్సిటివ్. XML లాంగ్వేజ్ అనేది వెరీ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనమాట. HTML యూజ్డ్ ఫర్ డిజైనింగ్ ఏ వెబ్ పేజ్ టు బి rendered on the client side. HTML is used for designing a web page to be rendered on the client side. HTML మీకు స్టార్టింగ్ చెప్పాను, HTML అన్నది డిజైన్ చేసిన ఫార్మాట్ని డిస్ప్లే చేస్తాం. ఆ డిస్ప్లే చేసే ప్రాసెస్కి HTML లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. అలాగే HTML లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది ఒక సైట్లో వెబ్ పేజ్ని క్రియేట్ చేసి డిస్ప్లే చేస్తానికి మనం HTML లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాం. కానీ ఈ HTML లాంగ్వేజ్ని ఎప్పుడు డిజైన్ చేస్తున్నామంటే క్లయింట్ సైడ్ మాత్రమే మనం దీన్ని యూజ్ చేయగలం. అంటే క్లయింట్ ఏది ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ఆ క్లయింట్ దాన్ని అట్రాక్ట్ అయ్యే విధంగా డెవలపర్ డిజైనింగ్ చేస్తాడు. నెక్స్ట్ XML యూజ్డ్ బేసికలీ ట్రాన్స్పోర్ట్ డేటా బిట్వీన్ ద అప్లికేషన్ అండ్ ద డేటాబేస్. XML వచ్చేప్పటికి XML ఈజ్ యూజ్డ్ బేసికలీ టు ట్రాన్స్పోర్ట్ డేటా బిట్వీన్ ద అప్లికేషన్ అండ్ ద డేటాబేస్. XML లాంగ్వేజ్ వచ్చేటప్పటికి బేసికల్గా డేటాని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. స్టోర్ అవ్వదు, ఇందులో డేటా స్టోర్ అవ్వదు, జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి XML లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడికి యూజ్ చేస్తున్నాం అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి దానికి కావాల్సిన డేటాబేస్ నుంచి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి అప్లికేషన్కి డేటాబేస్ మధ్య ఉన్న డేటా, ఒక అప్లికేషన్లో ఉన్న డేటాకి అప్లికేషన్ మధ్య ఉన్న డేటాను మాత్రమే మనం ట్రాన్స్పోర్ట్ చేయగలం. ఇందులో XML లాంగ్వేజ్ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసమే, డేటాను ట్రాన్స్పోర్ట్ చేయడం కోసమే మనం XML లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. HTML హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రీ డిఫైన్ ట్యాగ్స్. HTML అనేది ఓన్ ప్రీ డిఫైన్ ట్యాగ్స్. దీని యొక్క కోడింగ్ ఫ్రీ డిఫైన్డ్గా ఉంటుంది. XML ట్యాగ్స్ వచ్చేటప్పుడు నాట్ ఫ్రీ డిఫైన్ ట్యాగ్స్ ఇన్ XMLలో వచ్చేటప్పటికి నాట్ ఫ్రీ డిఫైన్ ట్యాగ్స్ అనమాట. HTML ఈజ్ స్టాటిక్ బికాజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే డేటా. HTML అనేది HTML అనేది ఒక స్టాటిక్ బికాజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ డిస్ప్లే డేటా. ఎందుకు ఇది ఒక స్టాటిక్? ఎందుకంటే మన HTML లాంగ్వేజ్ అనేది ఏంటి, వెబ్ పేజ్ డిస్ప్లే అవ్వడానికి మనం HTML లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. అందుకే సో HTML ఈజ్ స్టాటిక్ బికాజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే డేటా. XML is dynamic because it is used to transport data. XML is dynamic because it is used to
ట్రాన్స్పోర్ట్ డేటా. XML లాంగ్వేజ్ అనేది ఏంటి, ఒక డైనమిక్ లాంగ్వేజ్. ఎందుకు యూజ్ చేస్తున్నామంటే డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే మనం XML లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాం. HTML అనేది ఏంటి, వెబ్ పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ డిస్ప్లే అవ్వడానికి HTML లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ HTML లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తున్నాం. XML అనేది ఏంటి, డేటా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రమే XML లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. HTML డస్ నాట్ ప్రిజర్వ్ వైట్ స్పేసెస్. HTML డస్ నాట్ ప్రిజర్వ్ వైట్ స్పేసెస్. HTML లాంగ్వేజ్లో ఒక బ్లాంక్ స్పేసెస్ అనేది అది వైట్ స్పేసెస్ అనేది అది ప్రిఫరెన్స్ ఇవ్వదు. HTML లాంగ్వేజ్లో వైట్ స్పేసెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వదు. XML ప్రిజర్వ్స్ వైట్ స్పేసెస్. XML లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఒక వైట్ స్పేసెస్ ఎన్నిటికైనా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. XML ప్రిజర్వ్ వైట్ స్పేసెస్కి ప్రిజర్వ్స్ ఇస్తుంది, ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. అది డిఫరెన్స్ బిట్వీన్ XML అండ్ HTML. HTML లాంగ్వేజ్కి అండ్ XML లాంగ్వేజ్ డిఫరెన్స్ ఏంటనేది ఇలా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ XML, HTML యొక్క సింటాక్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు XML యొక్క సింటాక్స్ ఏంటనేది తెలుసుకుందాం. XML సింటాక్స్. ది ఫాలోయింగ్ డయాగ్రామ్ డిస్పెక్టివ్స్ ది సింటాక్స్ రూల్స్ టు రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కప్ అండ్ టెక్స్ట్ ఇన్ యాన్ XML డాక్యుమెంట్. ది ఫాలోయింగ్ డయాగ్రామ్ డిస్పెక్టివ్స్ ది సింటాక్స్ రూల్స్ టు రైట్. మనం ఇక్కడ XML యొక్క సింటాక్స్ ఈ డయాగ్రామ్ని ఫాలో అవుదాం. దాని యొక్క రూల్స్ ఏంటన్నది మనం ఫాలో అవుతాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కప్ అండ్ టెక్స్ట్ అండ్ XML డాక్యుమెంట్. మన ఎక్సెల్ డాక్యుమెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కప్ని అండ్ టెక్స్ట్ని ఇక్కడ సింటాక్స్గా యూజ్ చేస్తాం. చూడండి XML యొక్క సింటాక్స్ రూల్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. XMLని మనం XML యొక్క లాంగ్వేజ్ని మనం యూజ్ చేసుకోవాలంటే దాని యొక్క సింటాక్స్ ఇలా ఉంటాయి. సింటాక్స్ రూల్స్ ఫస్ట్ అప్పర్ సైజ్ వచ్చేటప్పుడు చూడండి XML డిక్లరేషన్ అనేది ఒక బాక్స్లో ఉంది. నెక్స్ట్ రెఫరెన్స్. నెక్స్ట్ లోయర్ స్టేజ్కి వచ్చేటప్పుడు ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్. టెక్స్ట్ అంటే మనం సింటాక్స్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, XML డిక్లరేషన్ అండ్ రిఫరెన్స్ అండ్ ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, టెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేసి మనం XMLని మార్కప్ లాంగ్వేజ్ని మనం ఎక్స్టెన్సిబుల్ చేయగలం అనమాట. XML ఎలిమెంట్స్ అంటే ఏంటి, XML లాంగ్వేజ్లో ఎలిమెంట్స్ అంటే ఏంటి, XML డిక్లరేషన్, ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, టెక్స్ట్, రిఫరెన్స్. ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. XML యొక్క ఎలిమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఎలిమెంట్స్ XML documents are composed of just three things: elements, control information and entities. Elements and control information and entities. Elements are surrounded by tags much as they are in HTML. The content of the document as structure imposed by the rules of XML through this structure is quite loose. XML documents are composed of just three things. XML డాక్యుమెంట్ అనేది కంపోజ్ చేస్తుంది. XML డాక్యుమెంట్ని మనం కంపోజ్ చేయడానికి జస్ట్ 3 ఎలిమెంట్స్ ఉండాలి. అవేంటి 3 థింగ్స్ ఉండాలి. XML డాక్యుమెంట్ కంపోజ్ చేయాలంటే మనం 3 థింగ్స్ ఉండాలి. కంపల్సరీ నీడ్ జస్ట్ 3 థింగ్స్. ఫస్ట్ది ఏంటి ఎలిమెంట్స్, సెకండ్ది కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అండ్ థర్డ్ది ఎంటిటీస్. ఫస్ట్ది ఏంటి ఎలిమెంట్స్, సెకండ్ ఈజ్ ద కంట్రోల్ ఇన్ఫర్మేషన్, థర్డ్ ఈజ్ ద ఎంటిటీస్. ఈ 3 థింగ్స్ మనకి XML ఎలిమెంట్స్ అంటాం. ఎలిమెంట్స్ ఆర్ సరౌండెడ్ బై ట్యాగ్స్ మచ్ యాజ్ దే ఆర్ ఇన్ HTML. ఈ ఎలిమెంట్స్ ఏ అయితే ఎలిమెంట్స్ తీసుకున్నామో, ఫర్ X అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, ఆ ఎలిమెంట్కి సరౌండెడ్ బై ట్యాగ్స్. ఆ ఎలిమెంట్కి సరౌండెడ్ అంటే తీసుకున్న X అనే ఎలిమెంట్కి దాని సరౌండెడ్ అంటే బై ట్యాగ్స్ మచ్ యాజ్ దే ఆర్ ఇన్ HTML లాంగ్వేజ్ లాగే HTML లాంగ్వేజ్లో మనం X అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు అది ఎలా దాని సరౌండెడ్ 2 యాంగులర్ బ్రాకెట్స్ డిఫైన్ చేస్తాం. అంటే 2 యాంగులర్ బ్రాకెట్స్ మధ్యన X అని ఉంటుంది. X అనే ఎలిమెంట్ ఉన్నది HTMLలోనే. ది కంటెంట్ ఆఫ్ ది డాక్యుమెంట్ యాజ్ స్ట్రక్చర్ ఇంపోజ్డ్ బై ద రూల్స్ ఆఫ్ XML. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న డాక్యుమెంట్నే మనం ఇంపోజ్ చేసుకున్నాం. ఎక్కడికి XML యొక్క రూల్స్ ద్వారా మనం ఇంపోజ్ చేసుకున్నాం. ఎక్కడికి HTML లాంగ్వేజ్. ది కంటెంట్ ఆఫ్ ది డాక్యుమెంట్ యాజ్ స్ట్రక్చర్ ఇంపోజ్డ్ బై ద రూల్స్ ఆఫ్ XML రూల్స్ ఆఫ్ XML. ఈ కంటెంట్ ఎలా ఇంపోజ్ చేసుకున్నామంటే
XML కోసం, XML యొక్క రూల్స్ కోసం ఈ కంటెంట్ అక్కడ ఉన్న HTML లాంగ్వేజ్లో ఉండే కంటెంట్తోనే మనం ఈ డాక్యుమెంట్ XML యొక్క డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎక్కడ ఉంది యాంగులర్ బ్రాకెట్ మధ్యన ఒక ఎలిమెంట్ని ఎలా క్రియేట్ చేసాం, అటువంటి ఎలిమెంట్స్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, HTML లాంగ్వేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నాం, XML యొక్క రూల్స్ కోసం మనం దీన్ని ఇంపోర్ట్ చేసాం. త్రో ది స్ట్రక్చర్ ఈజ్ క్వైట్ లూజ్. దీని యొక్క స్ట్రక్చరు చాలా లూజ్గా ఉంటుంది, అంటే సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. నెస్టింగ్ ట్యాగ్స్. వాట్ ఈస్ ద నెస్టింగ్ ట్యాగ్స్? Even the simplest XML document has nested tags. Unlike HTML, these must be nested properly and closed in the reverse of the order in which they were opened. Each XML tag has to have a closing tag. Again, unlike HTML, there is no way that parser can extract control information from the structure of the document. Assume that a tag TD has been closed if it reads a table tag, that is only possible because the parser is working within the context of HTML. మనకి నెస్టింగ్ ట్యాగ్ వచ్చేటప్పటికి ఈవెన్ ద సింప్లెస్ట్ XML డాక్యుమెంట్ హ్యాస్ నెస్టెడ్ ట్యాగ్స్. XML యొక్క డాక్యుమెంట్ అనేది ఒక నెస్టెడ్ ట్యాగ్ సింపుల్గా ఉంటుంది. అండ్ నెస్టెడ్ అంటే ఏంటి, ఒక గూడు అనమాట. ఒక గూడు, ఈ ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది, ఒక గూడు వైజ్లో డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. వెరీ సింప్లెస్ట్. నెస్టింగ్ ట్యాగ్స్ అంటే చాలా సింప్లెస్ట్. అండ్ XML డాక్యుమెంట్ హ్యాస్ నెస్టెడ్ ట్యాగ్స్. నెస్ట్ అంటే ఒక గూడులాగా ట్యాగ్స్, ఈ గూడులాగా ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. అన్లైక్ HTML, దీస్ మస్ట్ బి నెస్టెడ్ ప్రాపర్లీ అండ్ క్లోజ్డ్ ఇన్ ద రివర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఇన్ విచ్ దే వేర్ ఓపెన్డ్. అన్లైక్ HTML అనేది ఏంటి, మస్ట్ బి నెస్టెడ్ ప్రాపర్లీ. HTML వచ్చేటప్పటికి ఇందులో అన్లైక్ HTML, దీస్ మస్ట్ బి నెస్టెడ్ ప్రాపర్లీ అండ్ క్లోజ్డ్. HTML అనేది ఇక్కడ HTML యొక్క నెస్టెడ్ అనేది వెరీ ప్రాపర్లీగా క్లోజ్. HTML యొక్క నెస్టెడ్ ఎలా ఉంటుందో అలాగే ఎగ్జాక్ట్గా అదే విధంగా ఎలాగైతే క్లోజ్ అవుతుందో అదే విధంగా ఇది రివర్స్. ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. HTML వచ్చేటప్పటికి ఒక నెస్టెడ్ ఉంది, అంటే ట్యాగ్స్తో నెస్ట్ అయి ఉంది. దాన్ని ప్రాపర్లీ యొక్క క్లోజ్డ్ ఎలా ఉంటుందో, ఎలాగైతే ప్రాపర్ అంటే ఎంత ఎగ్జాక్ట్గా క్లోజింగ్ అండ్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో అదేవిధంగా రివర్స్ వేలో, ఇక్కడ రివర్స్ వే ఆర్డర్లో మనం దీన్ని ఓపెన్ చేయగలం అనమాట. ఏది, XML యొక్క నెస్టింగ్ ట్యాగ్స్ని. ఈచ్ XML ట్యాగ్ హ్యాస్ టు హ్యావ్ క్లోజింగ్ ట్యాగ్, అగైన్ అన్లైక్ HTML. ఇక్కడ వచ్చేటప్పుడు XML ట్యాగ్ అనేది ప్రతి XML ట్యాగ్ వచ్చేటప్పుడు క్లోజింగ్ ట్యాగ్ అనేది HTML లాగే అన్లైక్ చేస్తూ ఉంటుంది. దేర్ ఈజ్ నో వే దట్ పార్సర్ కెన్, ఇక్కడ నో వే పార్సర్ కెన్ ఎక్స్ట్రాక్ట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది డాక్యుమెంట్. డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయడానికి నో వే, పాసిబిలిటీస్ లేవు ఇక్కడ. దేర్ ఈజ్ నో వే దట్ పార్సర్ కెన్ ఎక్స్ట్రాక్ట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది మనం కంట్రోల్ చేయడానికి వే లేదు, బికాజ్ ఆఫ్ ఫ్రమ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ నుంచి మన ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్గా కంట్రోల్ చేయడం అనేది నో వే. అస్యూమ్ దట్ ట్యాగ్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. మనం ఎలా కంట్రోల్ చేయాలి ఇన్ఫర్మేషన్ని అస్యూమ్ దట్ ఇమ్మీడియట్గా మనం అస్యూమ్ చేయాలి. ఏం చేయాలి, ట్యాగ్ ద్వారా మనం క్లోజ్ చేయగలం. ఆ డేటా ఇన్ఫర్మేషన్ని ట్యాగ్ ద్వారా ఇన్ఫార్మ్ చేయగలం. ఆ ట్యాగ్ చూడండి, టేబుల్ డేటా అంటే రెండు యాంగులర్ బ్రాకెట్ల మధ్యన ట్యాగ్ అనేది ఇండికేట్ చేసాం. చూడండి, డేటా ఇండికేట్ చేసాం, దీన్ని ట్యాగ్ అంటాం. యాజ్ బీన్ క్లోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ రీడ్స్ టు ట్యాగ్. మనం ఎలా అజ్యూమ్ చేయగలం, ఒక ట్యాగ్ ద్వారానే మనం దీన్ని క్లోజ్ చేయగలం అనమాట, అండ్ చదవగలం. ట్యాగ్
దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ద పర్సన్ ఈజ్ వర్కింగ్ విత్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ HTML. ఇలాగైతేనే మనం డేటాని క్లోజ్ చేయగలం అండ్ రీడ్ చేయగలం బికాస్ ఆఫ్ ది వర్కింగ్ విత్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ HTML. ఎందుకు ఇలా జరుగుతుందంటే మన HTML యొక్క కంటెక్స్ట్లోనే XML లాంగ్వేజ్ అనేది మనం డిజైన్ చేయగలం అనమాట. HTML యొక్క కంటెక్స్ట్ తోటే మనం HTMLలో ఉండే కంటెక్స్ట్తోనే మనం XML లాంగ్వేజ్ని డిజైన్ చేయగలుగుతున్నాం. XML లాంగ్వేజ్ని యూజ్ చేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇలాగే మన ఈ విధంగానే మనం డేటాని క్లోజ్ చేయగలం అనమాట బికాజ్ ఆఫ్ HTML లాంగ్వేజ్ గురించి. ఓకేనా. కేస్ సెన్సిటివ్. XML లాంగ్వేజ్ అన్నది సెన్సిటివ్ అన్నాం. ఎందుకు సెన్సిటివ్ అన్నదో తెలుసుకుందాం. XML లాంగ్వేజ్ వచ్చేటప్పటికి వెరీ సెన్సిటివ్ లాంగ్వేజ్ అన్నాం. HTML లాంగ్వేజ్ వచ్చేటప్పటికి హార్డ్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్ అన్నాం. XML లాంగ్వేజ్ ఎందుకు సెన్సిటివ్ అన్నది తెలుసుకుందాం. HTML లెట్స్ you use mixed upper and lower case letters inside markup. XML is case sensitive and you must use a lower case for your markup. You will use some uppercase letters inside control information but not inside your tags. ఇక్కడ కేసు ఎందుకు సెన్సిటివ్ అయిందంటే HTML లాంగ్వేజ్ వచ్చేటప్పటికి మిక్స్డ్ అనమాట. HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఎప్పటికీ మనం మిక్స్డ్ వేలో యూస్ చేస్తాం. మిక్స్డ్ వే అంటే ఏంటి, ఒక వెబ్ పేజ్కి అప్పర్ కేసులోని లోయర్ కేసులోని లెటర్స్ యూస్ చేసి మార్కప్ లాంగ్వేజ్ యూస్ చేసి మనం క్రియేట్ చేసేస్తాం ఒక డాక్యుమెంట్ని. HTML ఒక వెర్షన్ యూస్ చేసి మనం మిక్స్డ్గా క్రియేట్ చేస్తాం. ఎలాగా అప్పర్ సైడ్ వెబ్ పేజ్కి అప్పర్ సైడ్ అండ్ లోయర్ సైడ్ లెటర్స్ని మార్కప్ లాంగ్వేజ్లో మనం ఒక మార్కప్ లాంగ్వేజ్లో డిజైన్ చేస్తున్నాం. కానీ XML లాంగ్వేజ్ ఈజ్ కేస్ సెన్సిటివ్ అండ్ యూ మస్ట్ యూజ్ లోయర్ కేస్ ఫర్ యువర్ మార్కప్. కానీ XML లాంగ్వేజ్ వచ్చేటప్పటికి సెన్సిటివ్ అన్నాం. ఎందుకు సెన్సిటివ్ అన్నాం అంటే ఇది మనం మనం ఎక్కడ యూస్ చేయగలం అంటే ఓన్లీ మన మార్కప్ లాంగ్వేజ్ లోయర్ కేసులో మాత్రమే యూస్ చేయగలం. HTML లాంగ్వేజ్ వచ్చేటప్పటికి అప్పర్ కేసు లోయర్ కేసులోని యూస్ చేయగలిగాం. కానీ XML లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఓన్లీ లోయర్ కేసులో మాత్రమే మనం దీన్ని మార్కప్ చేయగలం. అండ్ యూ విల్ యూజ్ సమ్ అప్పర్ కేస్ లెటర్స్ ఇన్సైడ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున నువ్వు యూ విల్ యూజ్ సమ్ అప్పర్ కేస్ లెటర్స్, అప్పర్ కేసులో సమ్ లెటర్స్ యూజ్ చేసావంటే సమ్ మార్కప్ లాంగ్వేజ్ని అజమ్ చేసావంటే ఇన్సైడ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ బట్ నాట్ ఇన్సైడ్ యువర్ ట్యాగ్స్. నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయడం వెరీ ఇన్సైడ్ యువర్ ట్యాగ్స్. నువ్వు ఏదైతే ట్యాగ్స్ ద్వారా మనం ఆ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయలేం ఇన్సైడ్ యువర్ ట్యాగ్స్. అప్పర్ కేసులో మనం ఎప్పుడైతే లెటర్స్ ద్వారా మార్కప్ లాంగ్వేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసామో అప్పర్ కేసులో లోయర్ కేసులో XML అనేది లోయర్ కేసులోనే మనం మార్కప్ లాంగ్వేజ్ని అజ్యూమ్ చేస్తాం. అప్పుడు కంట్రోల్ చేయగలం లోయర్ కేసులో యూజ్ చేసినప్పుడు. పొరపాటున ఇన్ కేస్ నువ్వు యూజ్ చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు నువ్వు XML లాంగ్వేజ్ని అప్పర్ కేసులో యూజ్ చేసావంటే నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది కంట్రోల్ చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్ ట్యాగ్స్ ద్వారా. అందుకని ఇది సెన్సిటివ్ అయింది. XML లాంగ్వేజ్ మనం లోయర్ కేసులో మాత్రమే డిఫైన్ చేయగలం. అప్పర్ కేసులో యూజ్ చేస్తే మనం దీన్ని ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. సో అందుకని XML లాంగ్వేజ్ అనేది వెరీ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని అంటున్నారు. నెక్స్ట్ ఎంప్టీ ట్యాగ్స్. ఎంప్టీ ట్యాగ్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ పిక్చర్లో ఎంప్టీ ట్యాగ్స్ ఉందా? లేదు. ట్యాగ్స్ ఎంప్టీ ట్యాగ్స్. Elements usually have content a receipt without ingredients would make no sense after all and there would be no point including empty ingredient opening and closing. Pair in receipt book. Elements may be empty through if you are formatting data retrieved from a database or entered by user. Empty tags వచ్చేటప్పటికి elements usually have content a receipt without ingredients would make no sense after all and there would be no point in including empty ingredient opening and closing. Pair in a receipt book. ఎలిమెంట్ని యూజువల్గా ఎలిమెంట్ని ఎలా యూజ్ చేస్తున్నాం, ఆ ఎలిమెంట్ యొక్క కంటెంట్ రిసిప్ట్ అంటే ఇంగ్రీడియంట్స్. మనం ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, ఆ ఎలిమెంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా రిసిప్ట్ క్రియేట్ చేసినప్పుడు అది దాని యొక్క వెరీ సెన్స్ ఎప్పుడు ఆఫ్టర్ ఆల్ అండ్ దేర్ వుడ్ బి నో పాయింట్. తర్వాత నువ్వు దాన్ని ఏం డిజైన్ చేయాలన్నా అక్కడ పాయింట్ లేదు, జస్ట్ ఎలిమెంట్ తీసుకున్నావు, ఎలిమెంట్లో కంటెంట్ లేదు. కంటెంట్ లేనప్పుడు నువ్వు అది
పాయింట్ లేదు, పాయింట్ లేనప్పుడు అది ఏమవుతుంది, ఇంక్లూడింగ్ ఎంటీ ఇంగ్రీడియంట్. అది ఇంగ్రీడియంటే, ఆ ఎలిమెంట్ ఇంగ్రీడియంటే, కానీ ఆ ఇంగ్రీడియంట్ అనేది కంటెంట్, ఆ ఇంగ్రీడియంట్లో కంటెంట్ లేదు, కానీ దాన్ని కూడా మనం ఆ ఇంగ్రీడియంట్ని ఎంటీ అయినప్పుడు దాన్ని కూడా మనం ఓపెన్ చేయాలి అండ్ క్లోజ్ చేయాలి. ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసే వాటిని ఏమంటున్నామంటే పెయిర్ ఇన్ రిసిప్ట్ బుక్స్. ఇవి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉన్నావు కాబట్టి ఇవి పెయిర్ అంటున్నాం. పెయిర్ ఇన్ ఏ రిసిప్ట్ బుక్, ఇవి రిసిప్ట్ బుక్లో పెయిర్గా ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఎంటీ ట్యాగ్స్ అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, ఒక ట్యాగ్ ద్వారా ఇండికేట్ చేసిన తర్వాత అందులో కంటెంట్, అది ట్యాగ్ అయితే ఉంది కానీ కంటెంట్ లేనప్పుడు అది వితౌట్ ఇంగ్రీడియంట్. అది రిసిప్ట్లో వితౌట్ ఇంగ్రీడియంట్ లేదు, కానీ మనం దాంతో మొత్తం పాయింట్ వైజ్ క్రియేట్ చేసిన అది సెన్సిటివ్ కాబట్టి లాంగ్వేజ్ అది ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైతే ఎలిమెంట్ని కంటెంట్ లేకపోయినా ఎలిమెంట్ని ఎప్పుడైతే యూజ్ చేసామో అది సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి కంపల్సరీ మనం అలా ఎంటీగా తీసుకున్న ట్యాగ్ని కూడా మనం ఓపెనింగ్ క్లోజింగ్ చేయాలి. ఎందుకంటే రిసిప్ట్ బుక్లో పెయిర్ అనేది ఉంది, మనం ఎప్పుడైతే ఓపెన్ చేసామో క్లోజ్ అనేది కంపల్సరీ ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్లో నీడ్. అందుకని మనం ఎలిమెంట్లో తీసుకున్న ట్యాగ్లో కంటెంట్ లేకపోయినా మనం కంపల్సరీ అన్నెసరీ ఎలిమెంట్ అనేది మనం కంపల్సరీ దాన్ని ఓపెన్ చేసామంటే వెంటనే ఇమీడియట్గా కూడా క్లోజ్ చేయాలి. దాన్ని పెయిర్ ట్యాగ్ అనే విధంగా మనం డిజైన్ చేయాలి. ఎలిమెంట్స్ మేబీ ఎంటీ thought if you are formatting data retrieved from a database or entered by a user. ఎలిమెంట్ మేబీ ఎంటీ అవ్వచ్చు, ఎంటీ అయినా నువ్వు ఫార్మాటింగ్లో డేటాని రిట్రైవ్ చేయొచ్చు. డేటాని ఒక ఫార్మాట్ నీ యొక్క ఫార్మాట్ డేటా రిట్రైవ్ చేసేటప్పుడు డేటాబేస్లో దీన్ని ఎంటర్ చేస్తున్నావు యూజర్ నుంచే డేటాబేస్లో దీన్ని ఎలిమెంట్ ట్యాగ్ని యూజ్ చేసాం అనమాట. ఎంటీ ట్యాగ్స్ అంటే ఒక ఫార్మాట్ క్రియేట్ చేస్తున్నావు. ఫార్మాట్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు ఒక ఎలిమెంట్ తీసుకున్నావు, అది అందులో కంటెంట్ లేకపోయినా నువ్వు దానికి పేర్ ట్యాగ్ ఇచ్చావు. పేర్ ట్యాగ్ ఇచ్చినప్పుడు నువ్వు ఫార్మాట్ని రిట్రైవ్ చేసేటప్పుడు కూడా ఈ డేటా ఎప్పుడు ఎంటర్ అవుతూనే ఉంటుంది. నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు రిట్రైవ్ చేస్తున్నావు, ఫార్మాట్ని సో మెనీ టైమ్స్ రిట్రైవ్ చేసినప్పుడు ఈ డేటా అనేది, ఈ ఎలిమెంట్ ట్యాగ్ అనేది మనకి ఎప్పుడు రిట్రైవ్డ్ అవుతూనే ఉంటుంది డేటాలో. ఓకేనా. నెక్స్ట్ అట్రిబ్యూట్స్. వాట్ ఈస్ ద అట్రిబ్యూట్స్? Sometimes it is important that elements have information associated with them. Without that information become a separate element. Sometimes it is important that elements have information associated with them. Without that information becoming a separate element. Sometimes ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, ఒక ఎలిమెంట్ ఉంది దాంట్లో ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్, అటువంటి ఎలిమెంట్స్ని ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్స్ని అన్నీ ఆ ఎలిమెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని అసోసియేట్గా ఒక గ్రూప్గా ఫామ్ అవుతాయి. అండ్ వితౌట్ దట్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఒక గ్రూప్గా ఫామ్ అవుతాయి. సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్లో ఏం చేస్తుందంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఎలిమెంట్స్ కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లేని ఎలిమెంట్స్ అయినా ఇవి రెండు ఏమవుతాయంటే ఒక అసోసియేట్గా ఫామ్ అవుతాయి. బికమ్ ఏ సెపరేట్ ఎలిమెంట్స్. ఎందుకు అలా ఫామ్ అవుతున్నాయంటే అవి సెపరేట్ ఎలిమెంట్ కింద రావడం కోసం, సెపరేట్ ఎలిమెంట్స్గా ఫామ్ అవడానికి కోసం ఈ ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్లో ఎలిమెంట్స్ ఎలా అవుతున్నాయంటే అట్రిబ్యూట్స్గా ఫామ్ అవుతాయి. ఎందుకు అట్రిబ్యూట్స్ అవుతాయంటే సమ్ టైమ్స్ ఎలిమెంట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉండదు, అయినా ఇవి అసోసియేట్గా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే అవి ఒక్కొక్కటి దేనికది ఇండివిజువల్గా ఫామ్ అవడానికి అసోసియేట్గా అవుతాయి. అలా అవి వాటిని ఏమంటున్నాం? అట్రిబ్యూట్స్ అంటున్నాం. నెక్స్ట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? కంట్రోల్ ఇన్ఫర్మేషన్. కామెంట్స్. కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చేయగలం అంటే కామెంట్స్ ద్వారా చేయగలం. ఎలా కామెంట్స్? XML comments are exactly the same as their HTML comments. They may be span several lines or be content on just a single line on the page. మనం
ఈ ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్లో ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే కామెంట్స్ ద్వారా చేయొచ్చు. ఎక్స్ఎంఎల్ కామెంట్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ యాజ్ దేర్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్లో కామెంట్స్ ద్వారా మనం ఎలాగైతే ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేసామో అదే విధంగా ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్లో కూడా చేయొచ్చు. దే మే స్పాన్ సెవరల్ లైన్స్ ఆర్ బి కంటెంట్ ఆన్ జస్ట్ ఏ సింగిల్ లైన్. ఇక్కడ మేబీ స్పాన్ ఎక్కువ సెవరల్ లైన్స్ని మనం ఇక్కడ స్పాన్ చేయొచ్చు. ఎలా? కంటెంట్ ఆన్ జస్ట్ ఏ సింగిల్. ఆ కంటెంట్ అనేది ఒక జస్ట్ సింగిల్ లైన్లో ఉండే విధంగా పేజీలో ఒక పేజీ మీద ఒక సింగిల్ లైన్ మీద కంటెంట్ ఫామ్ అయ్యేలాగా అది అలాగా ఒక చిన్న చిన్న స్పాన్స్ కింద సెవరల్ లైన్స్. ఇంక చూడండి ఎక్స్లోమీటర్ అండ్ కామెంట్స్ టెక్స్ట్ ఇయర్ ఇక్కడ స్పాన్ చేసాం అనమాట. ఇలా ఇది కూడా ఒక ట్యాగ్ వైజ్లోనే మనం కామెంట్ని డిఫైన్ చేయాలన్నమాట. ఈ విధంగా ఇలా డిఫైన్ చేస్తే మనం ఆ ఎలిమెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం కంట్రోల్ చేయగలం అనమాట. వెంటనే కంట్రోల్ చేయగలం, కామెంట్ ద్వారా కంట్రోల్ చేయగలం. కామెంట్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేయడం అనేది ఎక్కడుంది? ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్లో మనం చేయగలం అనమాట. నెక్స్ట్ ప్రాసెసింగ్ instructions are used to control applications. మనం తీసుకునే అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ అప్లికేషన్ కంట్రోల్ చేయడానికి మనం ఈ ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ అప్లికేషన్ కంట్రోల్ చేయడానికి ఒక ఫార్మాట్ క్రియేట్ చేసాం, అది ఒక అప్లికేషన్. ఆ అప్లికేషన్ కంట్రోల్ చేయడం కోసం కోసమే ఒక ప్రాసెస్ వేలో ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ declarations. Each XML document has an associate document type definition. The DTD is usually held in a separate file so that it can be used with many documents. Each XML document has associate document type definition. ప్రతి XML డాక్యుమెంట్ ఒక XMLలో డాక్యుమెంట్ ఎలా అసోసియేట్ అవుతుందంటే డెఫినేషన్ మీద బేస్ చేసుకుని డెఫినేషన్ టైప్ మీద ఆ డెఫినేషన్ ఎటువంటిది, ఏ టైప్ ఆఫ్ డెఫినేషన్ అని దాన్ని బేస్ చేసుకుని డాక్యుమెంట్ అనేది అసోసియేట్గా అవుతుంది. అంటే లైక్ దట్ ది DTD ఈజ్ యూజువల్ హెల్డ్ ఇన్ సెపరేట్ ఫైల్. ఇక DTD అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. ఇక DTD ఏంటి? డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ని యూజ్ చేసుకుని ఒక సెపరేట్ ఫైల్గా హోల్డ్ చేస్తుంది అనమాట. ఇక్కడ XML లాంగ్వేజ్ అనేది అసోసియేట్ కింద ఫామ్ అవుతుంది. ఎలా? టైప్ డెఫినేషన్ అంటే DTDని బేస్ చేసుకుని డేటా టైప్ డెఫినేషన్ బేస్ చేసుకుని ఒక సెపరేట్ ఫైల్స్ కింద హోల్డ్ చేయగలదు అనమాట. అది డాక్యుమెంట్ కింద ఫామ్ అవుతుంది. అక్కడ XML లాంగ్వేజ్లో డాక్యుమెంట్ డిక్లరేషన్ చేస్తున్నాం. ఎలా డిక్లరేషన్ చేస్తున్నాం అంటే DTDని యూజ్ చేసుకుని. DTD అంటే ఏంటి? డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ డెఫినేషన్ అనేది దాన్ని బేస్ చేసుకుని ఒక సెపరేట్ ఫైల్ కింద హోల్డ్ చేయగలదు ఈ XML లాంగ్వేజ్లో. సో దట్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ విత్ మెనీ డాక్యుమెంట్స్. యూ క్యాన్ ప్లేస్డ్ ఏ DTD ఇన్సైడ్ ద XML ఫైల్. దీన్ని బేస్ చేసుకుని ఈ DTDని బేస్ చేసుకుని యూజ్ చేసుకుని సో మెనీ డాక్యుమెంట్స్తో పాటు DTDని యూజ్ చేస్తున్నాం. ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం DTD ఇన్సైడ్లో XMLని ఒక ఫైల్ కింద ఫామ్ చేస్తున్నాం. XML ఫైల్ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ DTD అనేది ఏంటి? ఆ ఫైల్లో డేటా టైప్ డెఫినేషన్ బేస్ చేసుకుని ఆ ఫైల్ని స్టోర్ చేస్తుంది. అందుకే దీన్ని DTD అంటున్నాం. ఈ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అనేది ఏంటి? XML లాంగ్వేజ్లో DTD ద్వారా బేస్ చేసుకుని XMLలో సెపరేట్ ఫైల్ కింద స్టోర్ అవుతుంది. అంటే డిఫరెంట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క డేటా ఉంటుంది. ఆ డేటా ఏ టైప్ ఆఫ్ డేటా అని బేస్ చేసుకుని అందుకే డేటా టైప్ డెఫినేషన్, డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. ఏ డాక్యుమెంట్లో ఏ డేటా ఉంది, ఏ డాక్యుమెంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది, ఏ డాక్యుమెంట్లో ఏ టైప్ ఆఫ్ డెఫినేషన్ ఉంది, ఇవన్నీ బేస్ చేసుకుని XML అనేది సెపరేట్గా ఫైల్ కింద ఫామ్ అవుతుంది. అందుకే దేని బేస్ చేసుకుని? DTD బేస్ చేసుకుని XML ఒక సెపరేట్ ఫైల్ కింద ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నా డాక్యుమెంట్ టైప్
declaration. Next, entities. An entity is thing which is to be used as part of the document, but which is not a simple element. An entity is thing. Entity is a thing which is to be used as part of the document, but which is not a simple element. ఒక ఎంటిటీ అనేది ఎంటిటీస్ ఏంటంటే an entity ఈజ్ ఏ థింగ్. ఆ ఎంటిటీలో థింగ్ ఉంటుంది. ఎంటిటీ అంటే ఏంటి? ఒక ఎంటిటీ తీసుకో, ఆ ఎంటిటీతో సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటుంది. ఒక థింగ్, ఇన్ఫర్మేషన్ సంబంధించిన థింగ్ ఉంటుంది. ఆ థింగ్ అన్నది ఏంటి? విచ్ ఈజ్ టు బి యూజ్డ్ ఏ పార్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఆ థింగ్ అన్నది మనం ఒక థింగ్ని ఎంటిటీగా తీసుకున్నాం. ఆ థింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా, ఆ థింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఎంటిటీలోనే ఉంటుంది. ఆ ఎంటిటీ అనేది డాక్యుమెంట్కి మెయిన్ యూజ్ ఆఫ్ పార్ట్. ఆ ఎంటిటీ అనేది డాక్యుమెంట్ క్రియేట్ చేయడంలో మెయిన్ పార్ట్గా డిఫైన్ చేస్తాం అనమాట. బట్ విచ్ ఈజ్ నాట్ సింపుల్ ఎలిమెంట్. కానీ ఇలా తీసుకున్న ఎలిమెంట్ అది సింపులెస్ట్ ఎలిమెంట్ మాత్రం కాదు. సో మనీ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ ఆ ఎంటిటీకి ఆ థింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఎంటిటీలోనే ఉంటుంది. ఇలా తీసుకున్న ఎలిమెంట్గా ఒక థింగ్ని ఎప్పుడైతే ఎంటిటీ తీసుకున్నామో అది నాట్ సింపుల్ ఎలిమెంట్. సో మచ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ ఇన్ థింగ్. ఆ థింగ్లో సో మెనీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ థింగ్లోనే ఆ థింగ్లోనే ఉంటుంది. ఆ థింగ్ని మనం ఒక ఎంటిటీగా తీసుకున్నాం. ఈ ఎంటిటీ ఏమవుతుంది? ఆ డాక్యుమెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్గా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? XML లాంగ్వేజ్లో మనం క్రియేట్ చేయడానికి ప్రాసెసింగ్ XML యొక్క లాంగ్వేజ్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తున్నాం? XML ఎలిమెంట్స్ తీసుకున్నాం, నెస్టింగ్ ట్యాగ్ తీసుకున్నాం, కేస్ ఎందుకు సెన్సిటివ్ అయింది, ఎంప్టీ ట్యాగ్స్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, అందులో ఇన్ఫర్మేషన్ ఎలా చేస్తున్నాం, కామెంట్స్ ద్వారా చేస్తున్నాం, ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్స్. XML లాంగ్వేజ్ క్రియేట్ చేసినప్పుడు దానికి ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది. డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్, ఒక డాక్యుమెంట్ని ఏ టైప్ ఆఫ్గా డిక్లరేషన్ చేస్తాం. అలా ఎంటిటీస్ అంటే ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఓకేనా? విష్ యూ గుడ్ లక్.